హైదరాబాద్లోని కొండాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఆర్టీఐ కార్యాలయం పక్కన భిక్షపతి నగరంలో ఉన్న 36 ఎకరాల ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. భారీ పోలీసులు బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల వద్దకు ఎవరిని అనుమతించలేదు. 2 కిలోమీటర్ల దూరంలోనే బారికేడ్లను ఏర్పాటు చేసి స్థానికులను అడ్డుకున్నారు. హైకోర్టు తీర్పు మేరకు హైడ్రా అక్రమాల తొలగింపును చేపట్టింది. తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న వారిని ఖాళీ చేయించింది. సర్వే నంబర్ 59లోని ఈ భూముల విలువ 3,600 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు 60 ఏళ్లుగా తమ ఆధీనంలో భూములున్నాయని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. ఈ భూమిని అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే ఇందిరాగాంధీ తమకు ఇచ్చిందని, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ లాక్కుంటుందని బాధితులు కంటతడి పెట్టారు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ప్రధానంగా ఏమైనా మాకు మీరే బాధ్యత. ఇప్పుడు కట్టెలు పట్టుకొని మీరే బాధ్యత. మాకేమన్నా అయితే ఇన్నే కూర్చుంటాం రోడ్డు మీద. మీరు కూడా ఉండరు మా కాడికి. ఇన్నే కూర్చుంటాం. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఒకటే వాళ్ళ చెప్పులు తీసి మెడలేస్తాం, పూలదండ కుర్చి పెడతాం, తెల్లం దాకా కూర్చుతాం. ఎందుకు నోటీసులు అంటే ఏమి ఇవ్వలేదా మీకు? ఇప్పటిదాకా చూడలేదు. నోటీసులు దించుకొచ్చి కొత్త చెంపుల దాన్ని వేసి కూర్చోబెడతాం. ఇదే ఉంటే మా పొట్ట. ఎట్లా మరి ఇప్పుడు మీ ఇల్లులు పోయినాయి, మీకు ఎక్కడ ఉన్న ఆస్తులు ఉన్నాయా? వాళ్ళు అంటే ఇది పేదల ప్రభుత్వం పంపించిందా? ఇది జైపోలి అంతా మీకు కోట్లకేం రాలేదా? రాందే వచ్చిన మీరు ఇంత లక్షల మంది. ఇవన్నీ వచ్చినాయి పెద్ద పెద్ద నా దొంగల 4 గంటల రాత్రికి రానికి. అంటే మీరు కబ్జా చేసిరా? ఆ దొంగ మీరు కూడా దొంగలైన రానికి. అట్లా ఆ దొంగ పక్క దొంగాడు. అంటే ఇందిరమ్మ ఇచ్చిందని అంటే ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ ఇచ్చిందంటున్నారు. మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇప్పుడు ఆపరేషన్ చేసుకొని పిల్లలు ఎక్కువగా ఆపరేషన్ చేస్తే ఇచ్చినట్టు చాలా ఎక్కువగానో తంటే నీళ్ళు కూడా పోయిందమ్మా. ఆ పట్ల ఆపరేషన్ చేసుకుంటే భూమి ఇచ్చిర్రు పిల్లలు ఎక్కువగానో తంటే. ఇందిరమ్మ ఆమె మాట సరిగ్గా రాక ఇప్పుడు మీకు ఆపరేషన్ అయిందా? మీ అత్త మామకు ఇప్పుడు ఎట్లా మరి? మీలు కూడా పోయింది. ఇప్పుడు మరి ఏడి పోవాలి మరి? మీరే చేయాలి. 4 గంటల రాత్రికి వచ్చిరుగా బందోబస్తు పెట్టుకోకుండా రానివాడు తొక్కి పండ పెడతాం. చిన్న చిన్న పిల్లలే కాబట్టి ఆయనకి ఏం రోగమా? పేదలది భూమిలో గుంజుకోవడానికి బస్తీలో మొత్తం ఇంకోరి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అర్జెన్స్ లో కానీ అడుగు. నువ్వు ఆయన కరెంట్ బిల్లు మాకు రాలేదు, పింఛనీ రాలేదు. తులం బంగారం ఇస్తున్నాడు, 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు పిల్లల పెళ్లి. 2,500 ఇస్తాడు. ఎవరికి ఇచ్చినాడు? అవన్నీ ఏమి రాకపోయినా కానీ మన భూమి మనకి మేమే అడక తింటాడు, గుంజుకొని తింటాడు. అందుకని ఇన్ని రోజు ఆయనకి పాలననే వేస్ట్. ఆయనకి పనికి రాదు. ఆడు భూములు దందా చేసుకుని తినే బాడకవాడు అట్లే బతకాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతవరకు మేము చెలక మీద గొడవ కాలేదు, ఏం కాలేదు. మేము మంచిగా ఉన్నాం. మేము గుడిసెలు వేసుకొని మేము మంచిగా ఉన్నాం. గుడిసెలు వేసుకున్నా కూడా వీకేచ్చు. అట్లా అని కూడా ఊరుకున్నాం. సరే నూడు ఏం చేయాలి? ఏడుండాలో ఆ మోరిలో వాడు సస్తాం. మోరి ఇచ్చినాం కదా ఆడికెళ్ళి రాఘవేంద్రకి మోరి మా స్థలంలో తెలిసిన ఓడిస్తాడు. మోరి ఇది కాదు, ఆ పెద్ద మోరి. ఆ పెద్ద మోరి ఆ చెట్లు వేసిన అదే పెద్ద మోరి.
ఎంత బాధపడ్డామో దేవుడా, ఎక్కడున్నావో తల్లి, ఎల్లమ్మా తల్లి, నీకన్నా ఈ రోజుల గింతున్నా బిడ్డ, నేను గింతనే ఉన్నా. అప్పుడు అన్ని చేస్తున్నాం చూడే భూమి 80-90 ఏళ్ళు చేయబట్టి. ఇప్పుడు మమ్మల్ని ఆగమాగం చేయబట్టి పిల్లలు పెళ్లిళ్ళకు ఉన్నారు, ఇండ్లు లేవు, రేకులు ఇండ్లు. ఏం చెయ్యాలి, మేము ఎక్కడ పోవాలి? ఏం చెప్తున్నాము రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి 2 చోట్ల వేస్తాం ఆయనకు, 2 వేస్తాం. అంతకుముందు ఎవరన్నా కేసీఆర్ ఇట్లా ఎప్పుడన్నా మిమ్మల్ని అనేదా? ఏమని చెప్తే ఏమని కేసీఆర్ అనలే, ఎవరనలే. ఇందిరామ్మ ఇచ్చింది మాకు ఆపరేషన్లు. అప్పటి నుంచి ఇప్పటికి ఎవరేమనలే మిమ్మల్ని? ఏమనలే. మరి ఈయన ఎందుకు మీ భూములు? మా భూముల మీద పడ్డాడు. మా అయ్యలు ఆపరేషన్ చేసుకున్నారు. ఆపరేషన్లు శరీరాలకు పిల్లలు పుట్టొద్దని ఆపరేషన్ చేస్తే ఈ భూమి చెప్పింది ఇందిరమ్మ. మరి ఎందుకు రేవంత్ రెడ్డి మీ అమ్మడి ఎందుకు పడుతున్నాడు? ఎందుకు పడుతుండో ఆయన చల్లగా బతకని దేవుడా, చల్లగా బతకని 2 చోట్ల వేస్తాం. మళ్ళా 2 చోట్ల వేస్తాం.